వేల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో రైతు భరోసాపై రైతుల అభిప్రాయ సేకరణ కోసం బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఏసిఎస్ చైర్మన్ బాలచందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే అభిప్రాయ సేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. దీనికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10 ఎకరాలున్న వారికి సైతం రైతు భరోసా ఇవ్వాలని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో దుబారా చేశారన్నారు. ఈ ప్రభుత్వమైన రైతు భరోసాను ఆదర్శవంతమైన పథకంగా తీర్చిదిద్దాలని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా ఇంతకుముందు రైతు బంధు ఉన్నప్పుడు అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 100 ఎకరాలు ఉన్న భూములకు కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు రైతుల యొక్క ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అనేది ఇస్తే బాగుంటుందనే మేరకు ఈ రోజున ఈ యొక్క ప్రాథమిక సహకార సంఘాల సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఇట్లా జరిగిన మీటింగ్ సందర్భంగా మేము రైతులము ఈ మీటింగ్లో హాజరైనాము. ఏడి జేడి పుల్లయ్య గారు కూడా వచ్చిండ్రు, వ్యవసాయ అధికారులు కూడా వచ్చిండ్రు. ప్రభుత్వంకు కోరేది ఒకటే, ఇంతకుముందు కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ రన్నింగ్లో ఉన్నది కాబట్టి ఆ మాట అంటలేను. ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కూడా జరిగిన ఆ మాట కూడా అంటలేను. విధి విధానం ప్రకారము స్మాల్ కాస్టకార్ అంటే 5 ఎకరాల కాస్టకార్ స్మాల్ కాస్టకార్ అని ఇంతకుముందు చెప్పిన విషయం ఇది. ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఎట్లుంటుందంటే కొందరికి 50 ఎకరాల భూమి ఉన్నది, 60 ఎకరాల భూమి ఉన్నది, 30 ఎకరాల భూమి ఉన్నది. ప్రభుత్వంకి కూడా భారం పడద్దు. కాకపోతే ఈ సమయంలో 5 ఎకరాల కాష్టకారు ఉన్నా కానీ ఆయనకు పెట్టుబడి కొరకు సరిపోవడం లేదు. కోసం మీటింగ్ పెట్టారు. మన పుల్లయ్య సార్ వాళ్ళు మీటింగ్ పెట్టి ఇక్కడ రైతులను అడుగుతున్నారు ఎన్ని ఎకర్ల దాకా రైతు భరోసా ఇవ్వాలని. అది ఎలక్షన్ టైంలో మాత్రం ఏ ఒక అభ్యర్థి వచ్చి కూడా ఇంటికి అడగలే రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఇవ్వాలా, మరి ఇన్ని ఎకరాలకి ఇస్తామని అప్పుడైతే ఎవరు అడగలేదు. అప్పుడు లిమిట్ కూడా చెప్పలేరు వీళ్ళు, 5 ఎకరాలకు ఇస్తాము 10 ఎకరాలకు ఇస్తాము. ఇప్పుడు రైతు భరోసా ఎవరైతే 100 ఎకరాలు సాగు చేస్తే 100 ఎకరాలకు కూడా ఇవ్వాలా. ప్లాట్ భూములలో వాళ్ళకు ఇవ్వద్దు.